అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ లో బిగ్ బ్లాస్ట్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ లో భారీ పేలుడు సంభవించింది. క్వెటాలోని జర్గోన్ రోడ్ లో ఈ బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగిన తర్వాత భారీగా కాల్పులు కూడా జరిపారు. నగరంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఇప్పుడు ఆర్మీ ఆధీనంలో క్వెట్టా నగరం ఉంది. సీసీటీవీ ఫుటేజ్లో ఆ పేలుడు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అత్యంత తీవ్రతతో ఆ పేలుడు సంభవించింది. మొత్తం అక్కడికి రోడ్డు పైనటువంటి వాహనాలు మొత్తం తునాతునకలైపోయాయి. అంత తీవ్రంగా పేలుడు సంభవించింది. సమీపంలో బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్లు కూడా చాలా వరకు ధ్వంసమైనటువంటి పరిస్థితి. సో భారీ పేలుడు జరిగింది పాకిస్తాన్లోని క్వెట్టా నగరం సమీపంలో. సెప్టెంబర్ 4న కూడా క్వెట్టాలో పేలుడు సంభవించింది. అప్పుడు కూడా 20 మంది మృత్యువాత పడ్డారు. 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకసారి మనం చూడొచ్చు, విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆ తీవ్రత ఎంత తీవ్రతగా ఆ బాంబు పేలుడు సంభవించిందో మనం చూడొచ్చు. సో అసలు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. మొత్తం తునాతునకలైపోయినాయి అక్కడ వాహనాలు. ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది మీకు. చాలా భారీ తీవ్రతతో పేలుడు సంభవించింది. చూడండి ఒకసారి, కార్లు ఆటోలు అవన్నీ వెళ్తున్నాయి. అక్కడ 2 వీలర్స్ కూడా అక్కడ వెళ్తున్నారు. సో ఆ రోడ్లో అక్కడ ఎవరు ఊహించలేదు, ఎవరు ఊహించని తరహాలో అక్కడ బాంబు పేలుడు ఒక్కసారిగా భారీగా సంభవించింది. మన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక కార్ వెళ్తుంది, ఒక 3-4 2 వీలర్స్ వెళ్తున్నారు. ఒక అతను రోడ్డు క్రాస్ చేస్తున్నాడు, ఆటో వెళ్తుంది. అక్కడే సరిగ్గా అదే సమయంలో భారీ పేలుడు సంభవించింది. మనం ఆ మంటల తీవ్రత ఎంత వచ్చిందో మనం చూడొచ్చు. అంటే పేలుడు ఎంత భారీగా సంభవించిందో మనకు అర్థమవుతోంది. సీసీటీవీ ఫుటేజ్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి, మనం చూడొచ్చు. ఒక వ్యక్తి అప్పుడే డివైడర్ దాటుకొని అటు వెళ్తున్నటువంటి వ్యక్తిని కూడా మీరు చూస్తున్నారు. ఆ వెనుక ఆల్రెడీ ఒక 2 వీలర్స్ పైన 3 వెళ్తున్నారు. తర్వాత ఒక ఆటో, ఒక కార్, ఇవన్నీ వస్తున్నటువంటి సమయంలో సరిగ్గా అప్పుడే భారీ పేలుడు సంభవించింది. సో ఈ పేలుడుకు పాల్పడ్డది ఎవరు, మరి ఎందుకు పేలుడు సంభవించింది అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అత్యంత తీవ్రతతో పేలుడు సంభవించింది. మొత్తం వాహనాలంతా తునాతునకలైపోయాయి. సమీపంలోని బిల్డింగ్లు కూడా మనం చూడొచ్చు. రైట్ సైడ్ బాక్స్లో చాలా వరకు బిల్డింగ్స్ కూడా దెబ్బతిన్నాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సెప్టెంబర్ 4న కూడా క్వెట్టాలో పేలుడు సంభవించింది. అప్పుడు ఒక 20 మంది చనిపోయారు, 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు, తీవ్ర గాయాల పాలైనాయి. సో ప్రస్తుతం అయితే ఆ నగరం, క్వెట్టా నగరం టోటల్గా ఇప్పుడు ఆర్మీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించడంతో క్వెట్టాలోని జార్గోన్ రోడ్లో బ్లాస్ట్ జరిగింది. ఆ తర్వాత భారీ కాల్పులు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే క్వెట్టా నగరం పూర్తిగా ఆర్మీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సీసీటీవీ ఫుటేజ్లో మనకు చాలా క్లియర్గా మనం చూడొచ్చు ఆ పేలుడు తీవ్రత ఎంత ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. సో అది పాకిస్తాన్లో జరిగినటువంటి బాంబు పేలుడు ఒక్కసారిగా చాలా ఒక పెను విధ్వంసాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం అక్కడ పేలుడు సంభవించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఫస్ట్ బాక్స్లో. తర్వాత ఆ పేలుడుతో మొత్తం పూర్తిగా పొగ ఎట్లా ఆవరించిందో మనం చూడొచ్చు సెకండ్ బాక్స్లో. అండ్ థర్డ్ బాక్స్లో మనం చూస్తున్నాం అక్కడ సమీపంలో ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా చాలా వరకు ధ్వంసం అయినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో పాకిస్తాన్లో బిగ్ బ్లాస్ట్ జరిగింది. ఎవరు చేశారు అనేది ఇంకా పూర్తిగా ప్రస్తుతం అయితే తెలియాల్సినటువంటి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. బిగ్ బ్లాస్ట్కు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడ మొత్తం వాహనాలు తునాతునకలైపోయాయి. మనం చూస్తున్నాం ఒక రోడ్ పైన డివైడర్ ఉంది. డివైడర్ నుంచి ఒక వ్యక్తి ఇటు నుంచి అటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ రోడ్లో భారీ పేలుడు సంభవించింది. మనం చూడొచ్చు ఒక 3-4 2 వీలర్స్ వెళ్తున్నాయి. దానిపైన అక్కడ జనం వెళ్తున్నారు, కారు వెళ్తుంది, ఆటో వెళ్తుంది. సరిగ్గా ఒక వ్యక్తి ఆ డివైడర్ని దాటుకొని అటు వెళ్ళి ఆ రోడ్డు మధ్యలోకి రాగానే ఇప్పుడు వస్తుంది పేలుడు. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా ఆ వ్యక్తి రోడ్డు దాటని మధ్యలోకి వెళ్ళగానే పేలుడు సంభవించింది. భారీ మంటలు ఎగిసిపడుతూ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి మొత్తం వాహనాలన్నీ తునాతునకలైపోయాయి. తర్వాత చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా బాగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అయితే క్వెట్టా నగరం ఆర్మీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. క్వెట్టా నగరంలోని జర్గోన్ రోడ్డులో ఈ బ్లాస్ట్ జరిగింది. మనం చూస్తున్నటువంటి రోడ్డు జర్గోన్ రోడ్, అది పాకిస్తాన్లో. ఆ జర్గోన్ రోడ్లో భారీ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్లో వాహనాలు మొత్తం తునాతునకలైపోయాయి. సరిగ్గా ఒక వ్యక్తి అక్కడ
డివైడర్ దాటుకొని ఇటు నుంచి అటు చూస్తున్నాం. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు క్లియర్గా మీరు చూడొచ్చు. మొత్తం రోడ్లో వెహికల్స్ వెళ్తున్నాయి. టూ వీలర్స్ మనకైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక కారు వెళ్తుంది, తర్వాత ఒక ఆటో వస్తుంది. ఆ సమయంలో ఒక వ్యక్తి ఇటు నుంచి అటు వెళ్తూ ఉన్నాడు, ఈ రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. ఒక డివైడర్ దాటుకొని వెళ్తున్నటువంటి క్రమంలో ఆ వ్యక్తి ఎగ్జాక్ట్గా రోడ్డు మధ్యలోకి వెళ్తున్నటువంటి క్రమంలో భారీ పేలుడు సంభవించింది. సో ఈ మరి పేలుడు ఎవరు చేశారు? ఏమన్నా పేలుడు పదార్థాలు ఎవరైనా అక్కడ అమర్చారా, లేదంటే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందా? ఎవరైనా పేలుడు పదార్థాలు క్యారీ చేస్తుండగా, ఏదైనా వెహికల్స్లో క్యారీ చేస్తుండగా అట్లా పేలుడు సంభవించిందా, లేదంటే ఎవరైనా అక్కడ పేలుడుకు పాల్పడ్డారా అనేది పూర్తిగా వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ ఉన్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం సార్. శివ, మనం చూస్తున్నాం చాలా భారీ స్థాయిలో అక్కడ పేలుడు సంభవించింది. మొత్తం వెహికల్స్ మొత్తం తునాతునకలైపోయాయి. సో ఏంది అసలు ఈ పేలుడు ఎవరు అంటే ఎట్లా సంభవించిందని చెప్తున్నారు? ఎవరైనా అమర్చారా, పేలుడు పదార్థాలు అమర్చారా, లేదా ప్రమాదవశాత్తు జరిగిందని చెప్తున్నారా? రాజేష్, పాకిస్తాన్ లో భారీ పేలుడు అయితే సంభవించింది. కెట్రోలోని జర్ఖున్ రోడ్ లో ఈ బ్లాస్ట్ జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు. అంటే ఆ తర్వాత భారీగా కాల్పులు కూడా చోటు చేసుకునే నగరంలో ప్రజెంట్ అత్యవసర పరిస్థితి కొనసాగుతుంది. ఆర్మీ అధ్యయనంలో కెట్వా నగరం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక సీసీ ఫుటేజ్ లో అక్కడ జరిగిన పేలుడు దృశ్యాలు ప్రధానంగా గుర్తించారు. సీసీ ఫుటేజ్ లో ఎవరు ఈ పేలుడుకు పాల్పడ్డారనేది కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. ఇక అత్యంత తీవ్రతతోనే ఈ పేలుడు సంభవించినట్లుగా కూడా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ పేలుడు వల్ల మొత్తం అక్కడున్న వాహనాలను కూడా తునకలు అయిపోయినట్లుగా కూడా గుర్తించారు. ఇక సమీపంలోని బిల్డింగ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. సెప్టెంబర్ 4న కూడా కెట్వాలో పేలుడు సంభవించింది. 20 మంది మృతి చెందారు, 30 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే ఈ పేలుడు సంభవించింది ఎవరు అనేదాన్ని మాత్రం తెలియస్తుంది. కానీ గతంలో కూడా దీనికి సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గతంలోనూ ఇటు పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడింది. గతంలో ఇండియా పాకిస్తాన్ కు మధ్య ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సందర్భంలో కూడా బలూచిస్తాన్ మరోవైపు భారత్ మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడులకు పాల్పడింది. ఇక లాస్ట్ మంత్ కూడా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఈ పాకిస్తాన్ ఆర్మీ పైన, ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తుంది. వారికి సపరేట్ గా ఒక బలూచిస్తాన్ అనే ఒక దేశాన్ని అధికారికంగా ప్రకటించాలనేది కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఏదైతే ఇప్పుడు ఆర్మీ కెట్వా నగరం ఏదైతే ఉందో, కెట్వా నగరాన్ని కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గతంలో ఆక్రమించుకుని, దాంతో పాటు పలు నగరాలను ఆక్రమించుకుని వారు స్వతంత్రంగా ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనే బలూచిస్తాన్ అనే ఒక దేశాన్ని కూడా స్వతంత్రంగా ప్రకటించుకున్నారు. కానీ దానికి అధికారికంగా గుర్తింపు రావాలంటే ఆ దేశము మరికొన్ని దేశాలైతే దీనికి మద్దతు తెలపాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఇటు ఈ పేలుడు అనేది చేసింది కూడా వాళ్లే దాడి చేసి ఉంటారనేది కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు వారు సందేశాలు పంపిస్తున్నారు. ప్రభుత్వానికి వారు కొన్ని వార్నింగ్స్ కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా దేశాన్ని అనేది అధికారికంగా ప్రకటించాలి, లేని పక్షంలో మా దాడులు కొనసాగుతాయంటూ కూడా వారు చెప్తున్నారు. ఈ దాడులు ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చాలా వరకు నష్టపోయింది. వందల సంఖ్యలో ఆర్మీ సైనికులు చనిపోయారు. ప్రభుత్వ అధికారులను కూడా కిడ్నాప్ చేసి వారందరినీ కూడా బందీలుగా చేసుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. కానీ వారి దేశానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అనేది ప్రభుత్వం చేయడం లేదు. కానీ ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వం ఈ దాడులను గుర్తిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రత్యేక దేశాన్ని ప్రకటిస్తుందా, లేదా ఈ దాడులు చేసిన వారిని గుర్తించి వారిని పట్టుకుని కానీ శివ, ఇప్పుడు మనం చూస్తున్నాం వెహికల్ ఆ రోడ్డు పెద్దగా జనం బాగా సంచరించినట్టుగా అయితే ఏం కనిపించట్లేదు. అంటే మరి అది బిజీ రోడ్డా కాదనేది కూడా చూడాలి. అంటే మనం ఆ విజువల్స్లో పర్టికులర్గా ఈ విజువల్లో చూస్తే కొంతమంది ఒక 2-3 ఏమో టూ వీలర్స్లో వెళ్తున్నారు, ఒక 2-3 వెహికల్స్, ఒక ఆటో లాగా ఉంది, ఒక కారు ఉంది. ఈవతల రోడ్డు వరకు కూడా ఒక 3-4 టూ వీలర్స్ మాత్రమే వస్తున్నారు. అంటే బాగా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో పేలుడు అయితే సంభవించలేదు. మరి అది ఆ రోడ్డు గురించి అంటే పూర్తిగా మరి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇంకా డెఫినెట్గా వారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఇటు పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ, అలాగే పాకిస్తాన్ సైనికులను టార్గెట్ గా చేసుకుని, ప్రభుత్వ అధికారులను టార్గెట్ గా చేసుకుని ఈ దాడులకి తెగబడుతుంది. కానీ ఇప్పుడు ఈ దాడులు చేసింది వారా కాదనేది కూడా తెలియాల్సింది. కానీ భారీ పేలుడు సంభవించింది. ఈ కెట్వాలోని జర్ఖున్ రోడ్ లో ఈ బ్లాస్ట్ అయితే జరిగింది. అక్కడ జనసంచారం కూడా మీరు అన్నట్లుగా చాలా తక్కువగా కొనసాగుతుంది. కానీ అక్కడ ఈ ప్రభుత్వ అధికారులే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను నష్టం చేకూర్చాలి, ధ్వంసం చేయాలనే టార్గెట్ గానీ గతంలో కూడా ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది దాడులు చేసింది. అది కూడా ఒక ఉగ్రవాద సంస్థ.
బలూచ్ లిబరేషన్ ఆర్మీ వారు ప్రత్యేక దేశంగా ప్రకటించాలనేది కూడా గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్ద కాలంగా వారు పోరాడుతున్నారు. ప్రభుత్వాన్ని ముందు ఒక డిమాండ్ అయితే ఉంచారు, కానీ ప్రభుత్వం మాత్రం వారి ప్రతిపాదనలు కానీ డిమాండ్ కానీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. కానీ ఇటు దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల వల్ల పాకిస్తాన్ ఆర్మీలో చాలా వరకు నష్టపోతుంది. వాహనాలు కానీ దానికి సంబంధించిన సైనిక వ్యవస్థ కానీ చాలా వరకు నష్టపోయింది. ఇప్పటి వరకు ఇంతకుముందు చెప్పినట్లుగా వందల సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ సందర్భంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతుంటే ఒకవైపు భారత్ దాడి చేస్తుంది, మరోవైపు అంతర్గతంగా ఈ అంతర్యుద్ధాన్ని కూడా పాకిస్తాన్ గతంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి. ఇప్పుడు కూడా అదే దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అవగాహన కుదిరినప్పటికీ కూడా అంతర్యుద్ధం అనేది కొనసాగుతోంది. ఈ రెండు దేశాలు అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ స్వతంత్ర దేశం ప్రకటించుకున్నాయి. వారు ప్రకటించుకున్నారు. అక్కడ పాలనా అధికార యంత్రాంగం అంతా ఉంది. ప్రధానమంత్రి మంత్రి కేబినెట్ అంతా కూడా కొనసాగుతుంది. కానీ దానికి అధికారికంగా అనేది గుర్తింపు అనేది ఉండాల్సి ఉంటుంది. అంటే అధికారికంగా పాకిస్తాన్ లో భాగంగా ఉంది కాబట్టి వారు దాన్ని గుర్తించాల్సి ఉంటుంది, వారు ప్రకటించాల్సి ఉంటుంది. దాంతో పాటు మరికొన్ని దేశాలు వారికి మద్దతు తెలపాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ దాడికి సంబంధించి మాత్రం ఎవరు దాడి చేశారనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి వారు దాడి చేసి ఉంటారు అనేది కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ చాలా వరకు ప్రాణ నష్టం జరిగింది. 20 మంది మృతి చెందారు, 30 మందికి తీవ్ర గాయాలయ్యి. వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. సో పాకిస్తాన్లో ఒక భారీ పేలుడు సంభవించింది. పాకిస్తాన్లోని క్వెట్టా నగరంలోని జర్గోన్ రోడ్లో ఈ బ్లాస్ట్ జరిగింది, భారీ బ్లాస్ట్ జరిగింది. అయితే ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా, లేకపోతే ఇంకెవరైనా వేరే వాళ్ళు పాల్పడ్డారా అనేది ఇంకా పూర్తిగా అయితే తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు విజువల్స్ ఒక సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అక్కడ సమీపంలోని కొన్ని బిల్డింగ్స్ కూడా బాగా దెబ్బతిన్నాయి. ఒక 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇంకా పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మనం చూడొచ్చు, విజువల్స్ మనం చూడొచ్చు. కరెక్ట్గా ఆ రోడ్డు మనం చూస్తున్నాం, లెఫ్ట్ సైడ్ బాక్స్లో రోడ్ చూస్తున్నాం. డివైడర్ ఉంది, డివైడర్కి అటుపక్క వెహికల్స్ వెళ్తున్నాయి. ఒక వ్యక్తి ఏమో అక్కడ కరెక్ట్గా డివైడర్ దాటుకొని రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. కరెక్ట్గా రోడ్డు మధ్యలోకి వెళ్ళగానే ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఎక్కడ సంభవించింది? ఎందుకంటే అక్కడ అన్ని పాసింగ్ వెహికల్సే, అక్కడ ఏ వెహికల్ కూడా అక్కడ అంటే అక్కడ ఆగి కనిపించట్లేదు మనకి. అన్ని వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. మరి అప్పటికప్పుడు ఎట్లా పేలింది? ఎవరైనా పైనుంచి బాంబు విసిరారా, లేదంటే మరి అది ఎట్లా ఆ వ్యక్తి దగ్గర ఏమైనా బాంబు ఉందా? కరెక్ట్గా రోడ్డు మధ్యలోకి వెళ్ళగానే పేలుడు సంభవించింది. అంటే లేదంటే ఆ ఆటోలోనో లేకపోతే ఆ కారులోనో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా, అవే ఏమన్నా పేలాయా? ఇలా రకరకాలుగా కోణాల్లో అయితే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు, ఏదైనా వెహికల్ పార్క్ చేసి ఉంది, లేదంటే అక్కడ ఏదైనా ఒక డస్ట్బిన్ లాగానో లేకపోతే ఏదైనా చెట్టో ఏదైనా ఉంటే అక్కడ పెట్టారనుకోవచ్చు. కానీ కరెక్ట్గా రోడ్డు మధ్యలో ఆ బాంబ్ బ్లాస్ట్ జరగడం అనేది విజువల్స్లో మనకు కనిపిస్తుంది. అంటే అక్కడ వెహికల్ పార్క్ చేసి లేదు, మరి ఇక్కడ ఆ వెహికల్లో ఏమన్నా మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు వెళ్తూ ఉంటే అట్లా పేల్చేశారా అనేది రకరకాలుగా ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మొత్తం ఈ బాంబు పేలుడు వల్ల చాలామంది తీవ్రంగా గాయపడ్డారు, 30 మంది దాకా మరణించారు, మృత్యువాత పడ్డారు. మొత్తం అక్కడ వెహికల్స్ అన్నీ కూడా తునాతునకలైపోయాయి. అక్కడ సమీపంలోని బిల్డింగ్స్ కూడా చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. సో మరి ఈ పేలుడికి ఎవరు పాల్పడ్డారు? అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేలుడుకు పాల్పడిందా అనేది కూడా ఇంకా పూర్తి అనుమానమే ఉంది. ఎక్కడ ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఇంత భారీ పేలుడికి కారణం ఎవరు? ఏదన్నా మనం అనుకుంటున్నట్టుగా అక్కడ వెహికల్స్లో వెళ్తూ ఏమన్నా మందుగుండు సామాగ్రి అట్లా పేల్చారా, లేకపోతే ప్రమాదవశాత్తు పేలిందా? ఇంత భారీ ఎత్తున పేలుడు సంభవించడానికి గల కారణాలు ఏంటి అనే దాని పైన ఇంకా పూర్తిగా క్లారిటీ రావాలి. ప్రస్తుతం అయితే ఆ నగరం మొత్తం ఆర్మీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది.